ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేరానికి గాను శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా శ్రీరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా లేదా? అనే విషయం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉండవల్లి అనూష గారు. వారితో మాట్లాడదాం. అనూష గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేరానికి గాను శ్రీరెడ్డి గారి మీద పోలీసులు కేసు నమోదు చేసి ఆవిడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ అనాలిసిస్ ఏంటండి? సో, అదుపులోకి తీసుకునేయడం అనేది ఇంకా జరగలేదండి. ఎందుకంటే ఆమె ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉండి దాక్కుని ఇక్కడున్న నాయకుల పైన విమర్శలు చేస్తది కాబట్టి, హ్మ్. విమర్శలు అనకూడదు అవి నిజంగా బూతులనొచ్చు. ఇంకా హ్మ్. అయితే ఆమె అదుపులోకి తీసుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం గాని మీకు తెలిసిందే చట్టపరంగా మాత్రమే వెళ్తారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. సో, బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఆమె మాట్లాడిన బూతు మాటలన్నీ గూడా ఈరోజు మేము సబ్మిట్ చేయడం జరిగింది. సో, హ్మ్. ఖచ్చితంగా ఆమెని చట్టం ముందైతే నిలబడతాం. ఎందుకంటే ఇలాంటి బరి తెగించిన ఆడాళ్ళు సమాజానికి ప్రమాదం. హ్మ్. ఎందుకంటే ఇలాంటి ఆడాళ్ళ వలన నిజంగా నిజమైన ఎవరైతే ఆడవాళ్ళుంటారో ధైర్యంగా బయటకొచ్చి పాలిటిక్స్‌లో మాట్లాడేవాళ్ళు గావచ్చు, లేకపోతే వారి వారి వృత్తుల్లో పనిజేసుకునే వాళ్ళు గావచ్చు, హ్మ్. ఈరోజు ఇలాంటి ఆడవాళ్ళ వలన మాటలు పడాల్సొచ్చే పరిస్థితికొచ్చేసింది ఈరోజు. ఇలాంటి సో, ఆడవాళ్ళ వల్ల అలాగే వైకాపా నాయకుల వల్ల ఉండవల్లి అనూష గారికి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మేము చూసాం. అంటే మీ ఫోటోలని మార్ఫింగ్ చేయడం గాని, మీ మీద ఎదురుదాడికి దిగడం గాని, ఇలాంటివన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు శ్రీరెడ్డి గారిని నిజంగా పోలీసులు అదుపులోకి తీసుకోలేదా? ఒకవేళ ఎప్పుడు తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇంకా లేదండి. ఖచ్చితంగా అయితే ఆమె చట్టం ముందు నుంచుంటుంది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. సో, ఆమె వచ్చి ఖచ్చితంగా కోర్ట్ ముందు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, అసభ్యమైన పదజాలంతో హ్మ్. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ అంటారు. సో, ఈ అసభ్యమైన పదజాలాన్ని ఏదైతే ఆమె వాడిందో, హ్మ్. వాటన్నిటికి ఖచ్చితంగా ఈరోజు సమాధానం చెప్పుకోవాలి సార్. సమాధానం చెప్పుకునే పరిస్థితికి ఆమె వచ్చింది. సో, మేము ఒకటే చెప్తున్నాము. ఇక్కడ ఏది కూడా కక్షపూరితంగా ఉండదు. హ్మ్. ఏదైతే తప్పు చేశారో వాటికి శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే ఆ శ్రీరెడ్డి అనే ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నాయకుల దగ్గర మొదలుకొని మాలాంటి మహిళా కార్యకర్తల వరకు గూడా అసలు అతి జుగుప్సాకరంగా మాట్లాడింది. అలాంటి మహిళని మేము కౌంటర్ చేద్దామంటే ఒక భయం మాకు. హ్మ్. ఛీ! ఏ పెంట మీద రాయేస్తే తిరిగది మన పైన పడతది అనే ఒక రకమైన ఇదిలోకి మేమొచ్చేసామండి. సో, హ్మ్. ఇప్పుడు ఏంటి అంటే, అలాంటి వ్యక్తి సభ్య సమాజానికి ప్రమాదం గాబట్టి, మేము ఎంత పై స్థాయిలో ఆమె ఇలాంటి చాలా వల్గర్‌గా మాట్లాడిందో అవన్నీ గూడా కోర్ట్ ముందు నిలబెట్టి, హ్మ్. ఈరోజు ఆమెని సమాజం నుంచి దూరంగా ఉంచడానికైతే ప్రయత్నం జేస్తున్నాం. అంటే అసలు శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, శ్రీరెడ్డికి సంబంధించినటువంటి వీడియోలను మీరు పోలీస్ వారికి సమర్పించారంటూ చెప్పిన నేపథ్యంలో, ఎటువంటి వీడియోలను పోలీస్ వారికి మీరు సమర్పించారంటే ఏం చెప్తారు? ఆమె మాట్లాడిన ప్రతి వీడియో అండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని దూషించినవి గావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని గావచ్చు, నారా లోకేష్ గారిని గావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారి భార్య బ్రహ్మణి గారిని గావచ్చు, అదేవిధంగా భువనేశ్వరి గారిని గావచ్చు, అత్యంత అసభ్యంగా మాట్లాడిన ఏవైతే ఉన్నాయో ప్రతి వీడియో ఆవిడ లైవ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫైల్ చేసి ఈరోజు పోలీసులకి ఇవ్వడం జరిగిందండి. సో, నాకు తెలిసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఓకే. ఆబ్వియస్లీ ఆమె ఇక్కడ ఉండట్లేదు. వేరే దేశాల్లో ఉంటుందని ఐ మీన్ వేరే రాష్ట్రంలో వేరే ఉంటుందనేది రాష్ట్రంలో అందరికి యాహ్! వేరే రాష్ట్రంలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా అక్కడి వరకు వెళ్లి పట్టుకునే పరిస్థితయితే ఉంది. ఓకే. ఏంటి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది శ్రీరెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాని అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం, పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అంటే ఒకటేనండి. చట్ట పరిధిలో వెళ్తాం. ఇక్కడ హ్మ్. ఈరోజు మనం చూడొచ్చు. నాగార్జున యాదవ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర నువ్వు బ్రతికిపోయావు. సో, ఇక నుంచి మళ్ళీ ఇంకొకసారి నీకు ఆ అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు ఇవ్వడంటే ఇండైరెక్ట్‌గా కూడా డెత్ వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను చంపేస్తాం మేము అనే ఒక డెత్ వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడిని గూడా ఈరోజు నోటీస్ సర్వ్ చేసి ఒక కుప్పం పోలీసులు అతన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
జరుగుతుంది. సో, అతను ఖచ్చితంగా కోర్ట్ ముందు అతని యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సొస్తది. ఈరోజు మేమేమి చేయమండి. హ్మ్. చట్ట పరిధిలో మాత్రమే ఉంచుతాము. చట్టం ముందు ఆవిడని నించోబెడతాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్ని కోట్లుంటే అన్ని కోట్లకి తిప్పే పరిస్థితయితే వస్తుంది. సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈరోజు ప్రతి స్టేషన్‌లో రాష్ట్రంలో ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్‌లో ఆమె పైన కేసులు నమోదవుతాయండి. హ్మ్. అంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలైనటువంటి ఉండవల్లి అనూష గారి ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఈ కేసు ఏదైతే ఉందో, దాంట్లో శ్రీరెడ్డి గారి హస్తం కూడా ఉందా అంటే ఏం చెప్తారు? తెలీదండి. కాకపోతే అందులో ఎవరెవరున్నారు, ఏంటి అనేది బయటికి రావాల్సింది. శ్రీరెడ్డి హస్తం ఎలా ఉన్నా ముందు భారతిరెడ్డి హస్తం అయితే దాంట్లో ఉంటుందండి. ఓకే. ఎందుకంటే ఏదైతే నేను ఫస్ట్ నుంచి అలిగేట్ చేస్తున్నానో, లేకపోతే హ్మ్. ఫస్ట్ నుంచి నేనేదైతే చెప్తున్నానో వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితుంది. హ్మ్. ఏదైతే పేపర్ ఫోన్స్‌లో అంటే ఒక పేపర్ ఆర్టికల్స్ రాసినట్లు మా పైన అసభ్యంగా మేమేదో బట్టలిప్పుకొని బయట తిరిగినట్లు, అదే విధంగా మేమేదో ఒక వ్యభిచార గృహాల్లో దొరికినట్లు, అతి జుగుప్సాకరమైన ఆర్టికల్స్ నా పైనే గాదు వంగలపూడి అనిత గారిపై దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల పైన మరి ముఖ్యంగా సాక్షి ఫోంట్ అంటే సాక్షి రిజిస్టర్డ్ ఫోంట్ ఎలా ఉంటుందో, ఆ హ్మ్. రకంగా రాసిన పరిస్థితి ఉండింది. సో, హ్మ్. ఖచ్చితంగా దీని వెనకాల భారతిరెడ్డి హస్తం ఉండింది. హ్మ్. నేను కంప్లెయింట్ చేసింది కూడా భారతిరెడ్డి గారి పైనే. ఎందుకంటే 'సాక్షి' అనే ఒక పేపర్‌ని యూజ్ చేసుకొని ఏదైతే ఫోంట్ ఉందో దాని నుంచి మా పైన ఆర్టికల్స్ ఇలాంటి అబ్యూజివ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. హ్మ్. దయచేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి 'సాక్షి' పైన, భారతిరెడ్డి పైన కంప్లెయింట్ చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా కేస్‌ని తిరిగి తోడించి హ్మ్. డెఫినెట్‌గా భారతిరెడ్డిని బయటైతే నుంచోబెట్టే పరిస్థితి అయితే ఉందండి. కుటుంబ సభ్యుల మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, అలాగే టీడీపీ నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది. తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం అక్కడ కొలువుదీరినటువంటి నేపథ్యంలో, మరి శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఇంత సమయం పట్టాల్సిన అవసరం ఎందుకొస్తుంది? అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వానిది ఒకటే నినాదం అండి. హ్మ్. రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్ళడం, సంక్షేమంలో గూడా రాష్ట్రాన్ని ముందు పెట్టడం. హ్మ్. కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కొరకు ఈరోజు కుటుంబ ప్రభుత్వం ముందడుగేస్తుంది. హ్మ్. ఇలాంటి చెత్తంతా ఇంకా 5 సంవత్సరాలుంది. తీరిగ్గా ఈ చెత్తంతాని మేము వేరేసి, శుభ్రంగా, సమూలంగా నిర్మూలించి, హ్మ్. రాష్ట్రాన్ని, సమాజాన్ని ప్రక్షాళన చేయడం అయితే జరుగుద్ది. వీళ్ళనుకుంటున్నారు. అంటే వచ్చిన నెల రోజులైంది మనల్నేం చేయలేదు, మమ్మల్నేం చేయలేదు. వచ్చి 45 రోజులయింది మమ్మల్నేం చేయలేదు అని జెప్పేసి అనుకుంటున్నారు. బట్ హ్మ్. వీళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గావచ్చు, జనసేన పార్టీ గావచ్చు, అదే విధంగా బీజేపీ గావచ్చు, ముందు హ్మ్. ప్రజలు, ప్రజా శ్రేయస్సు, తర్వాత రాష్ట్రం ఇలాంటి నినాదంతో ముందుకెళ్ళే పార్టీలు. కాబట్టి ముందు స్టేట్‌ని సరిదిద్ది, సెట్ చేసి, అప్పుడు వీళ్ళందరిని గూడా సెట్ చేసే పరిస్థితుంటుంది. ఓకే. ఏంటి శ్రీరెడ్డి గారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారా? అంటే ఏం చెప్తారు? పెట్టారండి ఖచ్చితంగా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటే ఆవిడకి నోటీసులు సర్వ్ చేయాలి ఖచ్చితంగా. హ్మ్. సో, నోటీసులనేవి ఇచ్చిన తర్వాత ఆమెని కోర్ట్‌కి సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అనేది కోర్ట్‌కెళ్తుంది కాబట్టి కోర్ట్ ప్రెమిసెస్‌కెళ్ళిన తర్వాత ఆమె ఎన్ని కోర్టులు తిరగాల్సొస్తది ఈ 5 ఏళ్లలో. హ్మ్. ఎన్ని కోర్టులకి అటెండ్ అవ్వాల్సొస్తది. నాకు తెలిసి హ్మ్. ఆమె పైన ఈ రోజు నుంచి మొదలుకొని ఆమె పైన పడే ప్రతి కేసు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితది. హ్మ్. ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచి ఆమెకి నెలలో ఉన్న ప్రతిరోజు ఐ మీన్ వారానికి 7 రోజులుంటే ఆ 7 రోజులు కూడా సరిపోవండి. ఖచ్చితంగా కోర్ట్‌కి అటెండ్ అవ్వాల్సొస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఏ మూల ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు శ్రీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారంటూ కొన్ని వార్తలొస్తూ ఉన్నాయి. మీరేమో లేదు పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదు అంటూ చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు దేంట్లో వాస్తవం ఉందంటారు? లేదన్నా. నిన్న గూడా ఆమె ఒక పోస్టేసింది. ఏదో కేస్ పెడితే ఈ రోజు నుంచి నన్ను నేను సైలెంట్‌గా ఉన్నదాన్ని రెచ్చగొట్టారు. హ్మ్. కాబట్టి ఈ రోజు నా విశ్వరూపం చూపిస్తాను అనింది. మేము గూడా హ్మ్. అదే కోరుకుంటున్నాం. ఆ విశ్వరూపం ఏంటో చూపించాలనే కోరుకుంటున్నాము. ఇక్కడ హ్మ్. ట్రాన్స్‌పరెన్సీ అండి. జగన్మోహన్ రెడ్డి లాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినట్లు మేము వేధించం. చాలా హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా ఏది నిజమో, ఎక్కడ అరెస్ట్ చేస్తున్నామో, ఈవెన్ దో మా పోలీసులు గూడా మినిట్ టు మినిట్ అప్‌డేట్ అయితే ఇచ్చేస్తారు. హ్మ్. దాచేదేముండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పంపించినట్లు తెల్లవారుజామునో, లేకపోతే అర్ధరాత్రో పోలీసులను పంపించి, లేకపోతే రేపొద్దున శని, ఆదివారాలుంటే పబ్లిక్ హాలిడేస్ ఉంటే అరెస్ట్ చేసి హింసించినట్లు మేమేం హింసించం. చాలా హ్మ్. ట్రాన్స్‌పరెంట్‌గా ఖచ్చితంగా మినిట్ టు మినిట్ అప్‌డేట్ ఇచ్చే కోర్ట్‌ల ముందైతే హాజరుపరుస్తాం. ఓకే.
అంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత గూడా శ్రీరెడ్డి ఇలా విచ్చలవిడితనంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద కొన్ని విమర్శలు చేస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి శ్రీరెడ్డి గారి ధైర్యం ఏంటి? ఆవిడ వెనక ఎవరున్నారు? అంటే ఏం చెప్తారు? ఇంకెవరున్నారండి? సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు. హ్మ్. పిల్లనిప్ప ఉన్నాడు. వాడిని చూసుకొని ఎగిరెగిరి పడింది. మళ్ళీ ప్రభుత్వం ఇస్తే నీకేదోకటి చేస్తాము అది ఇది అని చెప్పేసి ఆశ పెట్టి ఉండుంటాడు. ఈరోజు అంతా ఇప్పుడు అసల వైఎస్ఆర్‌సీపీలో సముచితమైన స్థానం అయితే లేదు గదా! అదే అంటున్నాను. ఈరోజు ఆశ పెట్టించి, ఆమె చేత బూతులు తిట్టించి, ఆఖరికి గాలికి వదిలేసారండి ఆమెని. ఈరోజు గాలికి వదిలేస్తే కనీసం సజ్జల భార్గవరెడ్డి కూడా ఆమె ఫోన్స్ నాకు తెలిసి ఎత్తట్లేదు. హ్మ్. సో, దాని పర్యవసానంగానే ఆవిడ ఒక 4, 5 లైవ్‌లు పెట్టి నన్ను మీ పిల్లగా అక్కున చేర్చుకోండి అని చెప్పేసి తన ఆవేదనైతే వ్యక్తపరిచింది. ఎవరైనా సరే నోరుంది గదా! అని జెప్పేసి ఎంతవరకు వాడాలో అంతే వరకు వాడాలి. హ్మ్. దాన్ని మించి మనకు బూతులొచ్చు కదా! నేను ఎంత దారుణంగా అయినా బూతులు తిట్టగలను. నాకా హ్మ్. ఇదుంది అని చెప్పేసి చూపించుకుంటే ఈరోజు ఇలా ప్రజాక్షేత్రంలో లేకపోతే చట్టం ముందు దోషుల్లాగా నుంచోవాల్సిన పరిస్థితొస్తుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ సో మచ్.